హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో వసంత పంచమి రోజున ఎలాంటి దానాలు చేస్తే అంతకు రెట్టింపు ఫలితం కలుగుతుందో, అలాగే వసంత పంచమి రోజున చేయకూడని పనులేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మాఘమాస శుక్లపక్షంలోని 5వ రోజున వసంత పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున జ్ఞానం, కళల దేవత అయిన సరస్వతీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది. అందుకే ఈ రోజును శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. వసంత పంచమి రోజే సరస్వతీదేవి పుట్టిందని పురాణాలలో పేర్కొన్నారు. వసంత పంచమి రోజున కొత్త వెంచర్లు ప్రారంభించటం శుభప్రదంగా భావిస్తారు. కొత్త చదువులు ప్రారంభించటం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటం, పిల్లలకు మొదటి జుట్టు కత్తిరించటం, అన్నప్రసన్న సంస్కారం, గృహప్రవేశం లేదా మరేదైనా శుభకార్యాలు నిర్వహించటం చాలా ప్రయోజనకరం. ఈ రోజున కొత్త పసుపు బట్టలు ధరించడం కూడా మంచిదని భావిస్తారు. అదనంగా వసంత పంచమి నాడు కొన్ని వస్తువులను దానం చేస్తే సంపద, శ్రేయస్సు, ప్రత్యేక ఆశీర్వాదాలను సరస్వతీదేవి ఇస్తుందని నమ్ముతారు. మొదటగా విద్యా విరాళాలు. వసంత పంచమి నాడు విద్యకు సంబంధించిన వస్తువులను దానం చేయటం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అటువంటి చదువులకు ఎవరికైతే డబ్బు అవసరమో వారికి విరాళాలను అందించటం వలన ఒక వ్యక్తి తన కెరియర్లో వేగవంతమైన పురోగతి, విజయాన్ని సాధించటంలో సహాయపడుతుంది. రెండవది పుస్తకాలు. వసంత పంచమి నాడు పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను దానం చేయండి. ఇలా దానం చేయటం ద్వారా సరస్వతీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు. అన్ని రంగాలలో సరస్వతీదేవి విజయాన్ని నిర్ధారిస్తుంది. మూడవది సంపద దానం. వసంత పంచమి నాడు మీ సామర్థ్యం మేరకు పేదలకు డబ్బును దానం చేయండి. ఈ రోజున డబ్బు సమర్పించటం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వసంత పంచమి నాడు సంపదను దానం చేయటం వల్ల ఇంటి ఖజానా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుందని నమ్ముతారు. నాలుగవది ఆహార దానం. వసంత పంచమి సందర్భంగా అన్నదానం చేయటం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ధాన్యాలను దానం చేయటం వల్ల గృహ ఆహార సరఫరా సమృద్ధిగా ఉంటుందని, ఇంట్లో ఎప్పుడూ డబ్బు లేదా ఆహార కొరత ఉండదని భావిస్తారు. పసుపు వస్తువుల దానం. వసంత పంచమి నాడు పసుపు వస్తువులను దానం చేయటం వల్ల ఇంట్లో శాంతి, సంతోషాలు ఉంటాయి. ఈ రోజున మీరు పసుపు బట్టలు, పసుపు మిఠాయిలు మరియు ఇతర పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. వసంత పంచమి తేదీ మరియు శుభ సమయాలు. వసంత పంచమి తేదీ ఫిబ్రవరి 3, 2025. తిథి ప్రారంభం ఫిబ్రవరి 3 ఉదయం 9:14 నుంచి తిథి ముగింపు ఫిబ్రవరి 4 ఉదయం 6:52 వరకు. సరస్వతి పూజకు అనుకూలమైన సమయం ఉదయం 7:12 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. వసంత పంచమి రోజున చేయకూడని పనులు. నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. చెట్టు లేదా మొక్కను నరకటం లేదా తొలగించటం లాంటివి మానుకోవాలి. అలాగే ఈ రోజు ఇంట్లో లేదా కుటుంబాలలో ఎలాంటి వివాదాలు, తగాదాలు లేకుండా జాగ్రత్త వహించాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అంటే పండ్లు, కాయలు, పాలు మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసానికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అంతేకాకుండా వసంత పంచమి రోజు వివాహితులు బ్రహ్మచర్యం పాటించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.